ప్రముఖ టీవీ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం వెనకాల అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం తను బలవన్మరణానికి పాల్పడిన ఇంటి వద్ద జవహర్ నగర్లో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇదే ఇంట్లో తను నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. కూతురు లేని సమయంలో ఎవరితోనో గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్టు కూడా అనుమానాలు అయితే వ్యక్తం వస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. పూర్ణచందన్ అన్న వ్యక్తితోని, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తితోని గత 4 years నుంచి కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. భర్తతోని 2014లోనే డివోర్స్ అయిపోయింది. 9 క్లాస్ చదువుతున్న అమ్మాయి కూతురు ఉంది. ఒకవైపు వాళ్ళిద్దరు కూడా ఇక్కడనే నివసిస్తుంటారు. ఆ అమ్మాయి షూస్ కూడా, స్కూల్ షూస్ కూడా మనం ఇక్కడనే చూడొచ్చు. గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు దాదాపు ఇక్కడనే ఉంటున్నారని తెలుస్తుంది. పూనం చందన్తో కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం, ఆ తర్వాత పూనం చందన్కి కూడా మ్యారేజ్ అవ్వడం, ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నా భార్యతో నేను ఉండాలనుకోవట్లేదు, నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, డివోర్స్ ఇస్తాను, మన ఇద్దరం కలిసి ఉందాము, కలిసి లైఫ్ని స్టార్ట్ చేద్దాం అంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఈ నెల 26th రోజు కూడా గొడవ జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఇంకా మేము విడిపోతాం నాన్న అంటూ కూడా స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి చెప్పడం, దాని తర్వాత వాళ్ళ నాన్న మొదట నేను నీతో మాట్లాడి పూర్ణచందన్తో నేను తర్వాత మాట్లాడతానంటూ కూడా వాళ్ళ నాన్న చెప్పాడు. తరచూ కూడా గత 4 రోజుల నుంచి కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి అంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నారు. నా కూతురు చావుకి కారణం పూర్ణచందన్నే. అతను నా కూతుర్నే కాదు, అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. చాలామంది దీని గురించి చర్చిస్తున్నారు కూడా. నా కూతురు తీవ్ర మనస్తాపంకి గురై పూర్ణచందన్ కారణం వల్లనే చనిపోయింది, నా కూతుర్ని మోసం చేశాడంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదే ఇంట్లో నిన్న రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. స్వేచ్ఛ చాలా మంచి అమ్మాయి, 15 years ఆఫ్ కెరియర్, తను చాలా బ్యూటిఫుల్గా ఉండే స్ట్రాంగ్ జర్నలిస్ట్, డైనమిక్ జర్నలిస్ట్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒక జర్నలిస్టే కాకుండా తను ఒక రైటర్ కూడా, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్తోని కూడా రైటింగ్ రాస్తుందంటూ కూడా తను చెప్పడం జరిగింది.